వెల్కమ్ బ్యాక్. అంటే శివాజీ గారు ఒక ఇండస్ట్రీగా ఆ 95% మంది 5% మంది వేరుగా ఉంటాయి. ఈ థియేటర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఓటీటీలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, మాల్స్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి, పెద్ద సినిమాలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. కాబట్టి మాఫియాగా తయారైంది. వాళ్ళ లాబియింగ్ వల్లే కూల్ డ్రింక్లో, పాప్కార్న్లో, స్నాక్స్ రేట్లు పెంచకుండా చేస్తున్నారు. వాళ్ళ పెద్ద సినిమాలకే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జీవోలు తెచ్చుకుంటున్నారు. మీరు చిన్న సినిమాలు అన్నారు, చిన్న సినిమా బతకనివ్వట్లేదు అంటున్నారు, చిన్న సినిమా బతికే పరిస్థితి లేదంటున్నారు. సో ఇండస్ట్రీలో కూడా స్ప్లిట్ ఉంది కదా సార్. నేను అనేది ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా సరే బాగుంటేనే చూస్తారు సార్. ఎవడు ఏ సినిమాని తొక్కలేడు సార్. ఒక్కోసారి ఏమైందంటే తొక్కినట్టు మనం అనుకోవాల్సి వస్తాయి. ఎందుకంటే ఒక మంచి సినిమా బాగున్నప్పుడు తీసేసిన సందర్భాలు ఉన్నాయి కదా పెద్ద సినిమా వచ్చినప్పుడు, విచ్ ఈజ్ రాంగ్. నేను అంటున్నాను, ప్రతి ఆర్గనైజేషన్లో తప్పులు ఉంటాయి సార్. మొత్తం దేన్ని జనరలైజ్ చేద్దామా? నేను పలానా వాడు శివాజీ తప్పు చేశాడా, శివాజీని తిట్టు. డిస్ట్రిబ్యూటర్ తప్పు చేశాడు, డిస్ట్రిబ్యూటర్ని తిట్టు. ఓ ప్రొడ్యూసర్ పేరు చెప్పి ఆ ప్రొడ్యూసర్ తప్పు చేశాడు. నేను శ్రీ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం తప్పు, కానీ అతని పెయిన్ అది. 3 సినిమాలు బయటకు వచ్చేసి దాదాపు 240 కోట్ల దాకా ఖర్చు పెట్టాను నేను, పోయిందని అనగలేనే చేస్తాను. కానీ అంటాం కూడా తప్పే. నువ్వెవడు కాల్ చేయడానికి అలా మాట్లాడితే ఏమైందంటే ఆయన వేరే సినిమాలు కాపీ కొట్టి స్టోరీలు కొట్టేయడం ఇవన్నీ వచ్చేస్తాయి. ఆడియన్స్కి అన్ని రైట్స్ ఉంటాయండి మాట్లాడటానికి, ఆడియన్స్కి అన్ని రైట్లు ఉంటాయండి మాట్లాడటానికి. దాని గురించి మనం మాట్లాడలా. ప్రతి చోట తప్పులు జరుగుతాయి సార్. నేనన్నా జనరలైజ్ చేయొద్దు. పాప్కాను సినిమా ప్రొడ్యూసర్కి సంబంధం లేదు, హీరోకి సంబంధం లేదు. ఇప్పుడు మనం వెళ్ళే మాల్లో గబుక్కుని టైంకి మనకి అక్కడ మనకు కావాలనుకున్నది దొరకడానికి ఇంకో 2 hours టైం పట్టిద్ది అనుకోండి. అన్ని రకాలకి ఇవాళ మాల్స్లో అన్నీ దొరుకుతున్నాయి కదా సార్. మొత్తం సినిమాకి వెళ్దాం అనుకొని వెళ్తాడు. అక్కడ వాడికి ఆకలి తింటే అక్కడ రేటు. నేను గుండె పగిలింది నాకు 350 రూపాయలు కాఫీ అనేసరికి. సార్ నేను నిజం చెప్తున్నాను, ఇంత మీరు ప్రజల మీద ప్రేమ చూపిస్తున్న మీరు, నేను రాలేకపోయాను సార్ బయటకు. అది కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి బయటికి రాలేకపోయా. మీరు తాగే పాలన్నీ కూడా అబద్ధం. మీరు తాగే పాలల్లో కాల్షియం తక్కువ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఇది వాస్తవం. దేవుడు ప్రసాదంలో నెయ్యి లేదు సార్. దానికి ఎవరు మాట్లాడలా, దానికి వీళ్ళెవరు మాట్లాడరు. ఇప్పుడు ఏదైతే ప్రజల్ని సినిమాని దూరం చేస్తే మనకి బాగా మద్దతు దొరుకుతుంది అనుకుంటున్నారో వాళ్ళు దీని గురించి మాట్లాడరు. ఇది ప్రజలది కాదు, ఇది వీళ్ళ మనోభావాలు కావు. ఇప్పుడు మన ఆయన అన్నారని బాధపడ్డారు అందరూ. రాజమౌళి గారు ఎస్ నిజమే, బాధపడ్డారు. బాగుంది, అది మీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మరి ఇక్కడ స్వామివారికి 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది కదా. ఈ సోకాల్డ్ వీళ్ళందరూ ఎవరు కేసులు పెట్టలేదేంటి? సిట్టే చెప్తుంది కదా. ప్రూవ్ అయితే పెడతారంటారేమో. ఇప్పుడు సిట్టు పెట్టడం కాదు, ప్రజలు భక్తులకి అన్యాయం అంతే సార్. ఎవరు ఏది 20 లక్షల లడ్డూలు అంటండి 100 కోట్ల మంది తిన్నారు సార్. విషపు నెయ్యి కాదు, సారీ, కెమికల్స్. భయం మాట్లాడాలంటే భయం. సినిమా అనుకో ఊరికే మాట్లాడు. ప్రైవేట్ బస్ గురించి గింజుకున్నారు కదా ప్రజలంటే మీకు. మాట్లాడు రేపటి నుంచి టికెట్లు ఇప్పుడు 5,000 6,000 పెడతాడు ఇప్పుడు ఒక్కొక్క బస్సోడు. మాట్లాడు, దమ్ముందా నీకు? ఊరికే సొల్లు. గురు, అందరం ఇక్కడ రాటన్ సిస్టంలోనే బతుకుతున్నాం, ఇది నిజం. నేను ఎందుకు వచ్చాను ఈరోజు ఇక్కడ చెప్పడానికి అనంటే, ప్లీజ్ జంజీ, ఇక భవిష్యత్తు మీది. ఈ దరిద్రం ఏంటంటే కష్టపడకుండా ఏదో విధంగా పక్కవాడిని బ్లేమ్ చేస్తూ బతికేయాలనుకునే దానికి వద్దు. నా బిడ్డలాంటి వాళ్ళు మీరు, నాకు మీ అంత బిడ్డలు ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి సిస్టమ్ని యాక్సెప్ట్ చేయకండి. అది నేను చేసినా, ప్రభుత్వాలు చేసినా, లేదంటే మధ్య దళారీల్లాగా ఏ పని చేయకుండా ఈజీ మనీ కోసం పాకులాడే ప్రజల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి. ఇంక్లూడింగ్ నేను తప్పు చేసినా. ఇది మీ భవిష్యత్తు, మీరు డెసిషన్ తీసుకోండి. ఇవాళ డేటా ఎంత వాల్యూ మీ అందరికీ మాకన్నా బాగా తెలుసు. మీ యుగం ఇది. నిజాయితీగా ఆలోచించండి. ఈ చిన్న ఎమోషన్స్కి ఊరికే ఏదో. ఇప్పుడు రేపు పొద్దున ఒక బ్యాచ్ హైదరాబాద్లో దిగి మన అమ్మలు, మన అక్కలు, మన భార్యలు రోడ్ల మీద మార్నింగ్ వాక్ జాగింగ్ చేసుకుంటా తలా ఒక చైన్ తెంపుకొని వెళ్తున్నారు.
తలా ఒక చైన్ తెంపుకొని ఒక ఇంత 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 చేశారు, ఒక 100 కేజీలు బంగారం చేశారు, ఒక 5 కేజీలు ఆర్ఫనైజ్కి ఇస్తే ఈ 95 కేజీలు అటు తీసిపోతే సపోర్ట్ చేసేద్దామా? చెప్పండి. కాదు. మనకి రాజ్యాంగం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా బతకాలి మనం. చట్టం డిలే, మనకి న్యాయం జరగటం డిలే అవుతుంది, కానీ చట్ట ప్రకారమే వెళ్ళాలి. ఇది జంజీ నేర్చుకోవాలి. ఎవడకు వాడు లాయరు, ఎవడకు వాడు పోలీస్ ఆఫీసరు, ఎవడకు వాడు ముఖ్యమంత్రి. మనం ఎంచుకున్న ముఖ్యమంత్రికి చేయాల్సిన పనులన్నీ మనమే చేసేస్తాం. అరే, ఒక్కొక్క సంవత్సరం 5 లక్షల మంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? దమ్ముందా మీకు అడగటానికి? భయం ప్రభుత్వం అంటే. సొల్లు చెప్తా. శివాజీకి ప్రజలంటే అంత చులకనా? బాస్, కంట్రోల్. మీకన్నా చాలా ఎక్కువే చేసి వచ్చాను ఇంత దూరం నేను. అమరావతి రైతుల కోసం ఎవరు పడారండి? ఎవడన్నా వచ్చాడండి? వీళ్ళు ఒక రాజధానికి నిర్మాణానికి 30,000 మంది రైతులు ఇస్తే ఆడబిడ్డల్ని తొక్కుతా వెళ్తుంటే నేను నిలబడ్డా. ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే నేను నిలబడ్డా. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎప్పుడన్నా పోయి చేయి ఏ ప్రభుత్వం దగ్గర చేయి చాపానా? 13 సంవత్సరాలు సినిమా చేయలా. ఏదో ఊరికే అలా వేసేస్తే కర్మ నీ దగ్గర తిరిగి వస్తుంది. వద్దు బాస్. పిల్లలు రాబోయే భవిష్యత్తులో పిల్లల కోసం మనం